చూస్తే నానా హైరానా సాంగే తీసి పడదొబ్బాడు. పుష్ప 2లో కూడా 20 మినిట్స్ తీసి పడదొబ్బాడంట. మరి రీలోడెడ్ వర్షన్ అనేసి 11th నుంచి రిలీజ్ చేస్తున్నారు. అంటే ముందు వెళ్ళినోళ్ళు మేము అంత ఏరిపప్పలమో నాకు అర్థం కాదు. మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు ఆ 20 మినిట్స్ చూడడానికి. దేవరకు కూడా ఇట్లే జరిగింది. దావుడి సాంగ్ అయితే తీసి పడదొబ్బినాడు. అసలు కొంచెం కోపం వస్తుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చరణ్ తేజ. అండ్ గాయ్స్, ఈ మధ్య కాలంలో చాలా మూవీస్లో కానివ్వండి, రాధేశ్యామ్, దేవరా అండ్ రీసెంట్గా వచ్చిన పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ కూడా ఈరోజు రిలీజ్ అయిన గేమ్ చేంజర్తో సహా చెప్తాను. అండ్ మూవీస్లో చాలా డిలీటెడ్ సీన్స్ ఎక్కువ అయిపోతున్నాయి గాయస్. దాని గురించి అయితే కానీ ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. అండ్ వీడియో అయితే కానీ పిచ్చ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక రేంజ్లో ఇచ్చి పడేసిన అందరినీ. ఎండ్ వరకు చూడండి, ఓకేనా? అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. 320 రూపీస్ పెట్టిపోయినా కూడా ఏది గేమ్ చేంజర్ మూవీకి నా హైరానా సాంగ్ చాలా కాలేదు మనకి. సో ఓకే, వాళ్ళు ఏ రీజన్తో తీసేసారో తెలియదు. అండ్ దేవరకు కూడా ఇట్లా జరిగింది. దావుడి సాంగ్ అయితే తీసేశారు దేవరలో కూడా. అప్పుడు కూడా చాలా బీపీ వచ్చింది అనమాట. తర్వాత యాడ్ చేశారు. ఇవన్నీ తర్వాత యాడ్ చేసి కూడా వేస్ట్ కదా. అండ్ పుష్ప 2 మూవీ కూడా అంతే. అండ్ హిట్ టాక్ వచ్చాక యాడ్ చేస్తున్నారు. ఫస్ట్ వెళ్ళిన ఫ్యాన్స్ ఎర్రిపప్పాలా నాకు అర్థం కాదు. అండ్ ఈ మూవీస్ అనే కాదు, చాలా మూవీస్ ఇలాగే జరుగుతున్నాయి. టీజర్లో సాంగ్స్లో అన్నీ చూపిస్తారు, సాంగ్స్ చూపిస్తారు, టీజర్ అన్నీ చూపిస్తారు. మనం ఇవన్నీ చూసి హైప్ ఎక్కించుకొని సినిమాకి పోతే ఏం జరుగుతుందంటే వీళ్ళు ఏదో తీసి పడుతున్నారు. సినిమా హిట్ కావాలా, మంచి టాక్ రావాలని చెప్పి ఏదో స్పీడ్గా వెళ్ళిపోవాలా, క్లైమాక్స్కి వచ్చేసరికి అది అడ్డం వచ్చింది, ఇది అడ్డం వచ్చింది అనేసి మనకు చూపించిన సీన్స్ అన్నీ తీసేస్తున్నారు. అది చాలా బాధగా ఉంది. మనం ఫ్యాన్ షోస్కి ఎక్కువ డబ్బులు పెట్టేసి వెళ్తాము. ఆ మూవీలో కట్టింగ్స్ ఉంటాయి. అండ్ తర్వాత టికెట్ ప్రైసులు పడిపోయాక మూవీ ఇంకొంచెం తగ్గినాక అప్పుడు ఇంకా మెయిన్ సీన్స్ కానివ్వండి, సాంగ్స్ కానీ యాడ్ చేస్తున్నారు. ఇంకా ముందు ఫ్యాన్ షోకి ఫ్యాన్స్ వెళ్ళిన వాళ్ళు ఎరిపప్పాలా నాకు అర్థం కాదు. అంతే కదా, మీరు మూవీ రిలీజ్ చేయాలంటే కదా థియేటర్కి వస్తారు కదా, ఫైనల్ ప్రింటింగ్, ఫైనల్ కాపీ, దాంట్లో ట్రైలర్ రిలీజ్ చేయాలా. కానీ ముందంతా ట్రైలర్ రిలీజ్ చేసి, సాంగ్స్ రిలీజ్ చేసి, ఫైనల్ కాపీ థియేటర్లో రిలీజ్ చేసే టైంకి అయితే కట్ చేసి పడదొప్పితే ఏం ఉపయోగం? మనం అంత ప్రైస్ పెట్టి వెళ్తున్నామంటే టికెట్కి, మనం కొన్ని సీన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు నాకు ఈ గేమ్ చేంజర్ మూవీ అయితే కదా అది RX-100 బండి ఉంటుంది కదా, ఆ సీక్వెన్స్ కానివ్వండి, ఇంకా నానా హైరానా నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ 2 సీక్వెన్సెస్ కోసం నేను వెళ్ళాను. అండ్ ఆల్సో ఆ హెలికాప్టర్ షాట్స్, అండ్ అవి చాలా బాగా నచ్చి వెళ్ళాను గేమ్ చేంజర్కి. చూస్తే నానా హైరానా సాంగే తీసి పడదొబ్బాడు. చాలా డిసప్పాయింటెడ్ అసలు. పుష్ప 2లో కూడా ఇంకోటి షిప్ టైంలో ఏదో 20 మినిట్స్ తీసి పడదొబ్బాడంట. ఆ సీన్ కూడా అంతే. ఇప్పుడు మరీ రీలోడెడ్ వర్షన్ అనేసి 11th నుంచి రిలీజ్ చేస్తున్నారు. అంటే ముందు వెళ్ళిన వాళ్ళు మేము అంత ఏరిపప్పలమో నాకు అర్థం కాదు. అంటే మూవీ వేస్టే కదా. అంటే మళ్ళీ వెళ్ళాలి ఇప్పుడు ఆ 20 మినిట్స్ చూడడానికి. అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక ఫ్యాన్ అనేవాడు చాలా ఇష్టంతో వెళ్తాడు సినిమాకి. అండ్ ఈ 20 మినిట్స్ కట్ చేసి అంటే అంత ప్రైస్ పెట్టి వెళ్ళాక వేస్ట్ కదా. అంత ప్రైస్ పెట్టినా కూడా మనకి కట్ అయిన కాపీ చూస్తున్నాం. అండ్ తర్వాత తక్కువ ప్రైజులకి వెళ్ళినా కూడా, అంటే తక్కువ 100కి, 150కి, 200కి వెళ్ళే వాళ్ళు 20 మినిట్స్ ఎక్కువ యాడ్ అయిన వర్షన్కి వెళ్తున్నారు. అండ్ దేవరకు కూడా ఇట్లే జరిగింది. దావుడి సాంగ్ అయితే తీసి పడదొబ్బినాడు అసలు. తర్వాత కొంచెం టికెట్ ప్రైసులు తగ్గినాక అనుకుంటా అప్పుడు కొంచెం దావుడి సాంగ్ యాడ్ చేసినాడు. అప్పుడు జనాలు వెళ్ళినారు. నా ఫ్రెండ్ నేను ఫస్ట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం దేవరా మూవీకి. అండ్ వాడేమన్నాడంటే, అరే నేను రాను, కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది, తగ్గినాక వస్తాను నేను అని అన్నాడు. ఓకే అని చెప్పేసి మేము కూడా వేరే వాడు వస్తా అంటే మన యాడ్ చేసి మేము వెళ్ళాం దేవరా మూవీకి. అండ్ తర్వాత ఏం జరిగిందంటే కొంచెం ప్రైస్ తగ్గాక దావుడి సాంగ్ అది యాడ్ చేసినాక పోయినాడు వాడొచ్చి మా దగ్గర నవ్వుతున్నాడు అనమాట. అరే మీరు అంత ప్రైస్ పెట్టిపోయినారు, మీరు దావుడి సాంగ్ చూడలేదు. నేను తక్కువ ప్రైస్లో దావుడి సాంగ్ చూసినాను, అసలు ఇంకా చూసుకో, ఎవరు ఎరిపప్పాలు, నువ్వు ఎరిపప్పవి అని అన్నాడు అనమాట. అవన్నీ తలుచుకుంటే కొంచెం బాధ అవుతుంది. అండ్ ఆల్సో కొంచెం కోపం వస్తుంది అనమాట. సో నా నుంచి రిక్వెస్ట్ అయితే కానీ అదే, కొంచెం ఏమైనా ఉంటే యాడ్ చేయొచ్చు కదా. నేను ఫుల్గా డిసప్పాయింట్ అయ్యేది రాధేశ్యామ్ గాయ్. చాలా డిసప్పాయింట్ అయినాను. అండ్ అది కొన్ని స్పోర్ట్స్కి సంబంధించి ఒక ఇంటర్వెల్ ఉంటుందంట సీను. అండ్ బాణం వదిలే షార్ట్స్ కానివ్వండి, అండ్ ఆవిడ చేతులు ఉండవు కదా, హీరోయిన్ పేరు గుర్తుకు రావట్లేదు. అండ్ ఆవిడది ఒక సీన్ ఉంటుందంట సీక్వెన్స్. అది మనం ట్రైలర్లో చూసినాం. మరి మూవీకి వచ్చేసరికి మొత్తం తీసి పడేసినాడు, మొత్తం మార్చేసినాడు అసలు. చాలా ఫ్రస్ట్రేట్ అనిపిస్తుంది అనమాట. ఫ్రస్ట్రేట్ అవుతారు మనుషులు కొంచెం. నేను యాక్చువల్గా బాణం సీన్ కానివ్వండి అదేదో బాగా పెద్దగానే ఉండేది అట్లుందరా మూవీ అనుకున్నాను. బట్ అదే తీసి పడేసేసరికి కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాం రాధేశ్యామ్ మూవీకి. ఫస్ట్ బాగా బీపీ వచ్చిండేది అయితే కానీ ఆ మూవీనే గైస్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ అంత అనిపించలేదు. బట్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అండ్ అంతకుముందు కూడా జరిగిండొచ్చు, బట్ నాకు తెలిసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. మూవీస్ హిట్ టాక్ రావాలనేసి మంచి మెయిన్ సీన్స్ అంతా మనకి మెయిన్ సాంగ్స్ కానివ్వండి, మంచి సీన్స్ అవన్నీ తీసి పడేస్తున్నారు. అవి జనాలకు చూపించుకోకుండా తీసేస్తే ఓకే, బట్ అవి చూపిస్తారు కదా. ఆల్రెడీ యూట్యూబ్లో అవి రిలీజ్ అయి ఉంటాయి. ఆ సీన్కి సంబంధించిన షార్ట్స్ కానివ్వండి ట్రైలర్లో రిలీజ్ అయి ఉంటాయి. మనం ఏమనుకున్నామంటే అరే ఈ సీన్ అయితే ఇంకా టాప్లో ఉంటుంది ఇంకా ఈ సీన్ అనేసి మనం టికెట్ బుక్ చేసుకొని వెళ్తాం. అది ఫ్యాన్ షోకి ఎక్కువ ప్రైస్ పెట్టుకొని, అంటే ఈ మధ్య టికెట్లు పెంచుతున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకొని అయినా కూడా వెళ్తున్నాం.
ఇక్కడ ఏమైందంటే అవి లేకపోయేసరికి చాలా డిసప్పాయింటెడ్గా అనిపిస్తుంది. వాళ్ళు తీసేశారు, ఓకే మంచి టాక్ కోసమే తీసేశారు, అంటే ఈ మూవీ పబ్లిక్ టాక్ జనాలకు నచ్చదేమో అనేసి తీసేసింటారు, ఓకే నేను కాదనట్లేదు. నేనేమంటున్నానంటే మూవీ సీన్స్ ఉంటాయి కదా, అవి ముందే జనాలకు చూపిస్తున్నారు కదా, చూపించి తీసేస్తున్నారు. అది ఎట్లుంటుందంటే ఏదో చాక్లెట్ చూపించి అండ్ లోపల మన థియేటర్లో కూర్చున్నాక అది ఇప్పితే ఏముండదు, లోపల చాక్లెట్ ఉండదు, కవర్ ఉంటుంది, అట్లుంది ఇది. ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువ అయిపోయాయి. మూవీ హిట్ అవ్వాలనేసి మనకు చూపించిన సీన్స్ ఉంటాయి కదా, మనం హైప్ అయిన సీన్స్ని తీసి పడితే కొంచెం వేస్ట్ కదా, తీసేయండి, డిలీట్ చేయండి. బట్ అది జనాలు ఆల్రెడీ చూసిండే దాన్ని డిలీట్ చేస్తే మాకు కొంచెం నచ్చట్లేదు. మీలో ఇప్పుడు చూస్తుంటారు కదా, మీకు కూడా అలాంటివి జరిగి ఉంటాయి, మీకు ఓకేనా అట్లా డిలీట్ చేసేస్తే, సీన్స్ డిలీట్ చేస్తే? నేను ఎవరిని ఉద్దేశించి అయితే కానీ వీడియో చేయట్లేదు, అండ్ ఒకరిని ఉద్దేశించి కానివ్వండి, ఒకరి మీద చేసి అయితే ఏం వీడియో చేయట్లేదు. అండ్ నేను ఏదో క్యాజువల్గా నాకు అనిపించింది, మేము టికెట్లు పెట్టి పోయినాం కాబట్టి అండ్ ఆల్ మూవీస్కి, అండ్ నేను ఒక్కరి ఫ్యాన్ అనేది చెప్పను, నేను ఆల్ మూవీస్ చూస్తాను. మనం TFI బానేసి అనుకోండి అంతే. అండ్ ఆల్ మూవీస్ చూస్తాము, అన్ని మూవీస్ని ఎంకరేజ్ చేస్తాము. అండ్ మా లాంటి వాళ్ళకి కొంచెం డిసప్పాయింట్ అనిపిస్తుంది అనమాట. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానివ్వండి, NTR ఫ్యాన్స్ కానివ్వండి, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కానివ్వండి, ఎవరికైనా కూడా కాలుతుంది. మన హీరోవి కొన్ని హైప్ సీన్స్ అయితే ఉంటాయి, అవి తీసేస్తే ఎవరికైనా కూడా కొంచెం నచ్చదు. అండ్ నాకు కూడా అలా నచ్చలేదు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపించింటే కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే ఇది, మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు కూడా ఇలాంటి సందర్భాన్ని ఏమైనా ఫేస్ చేశారా, అది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా?